భవానీలకు భిక్ష పెట్టడం జరిగిందండి. వచ్చిన ప్రతి ఒక్కళ్ళ భవాని కాళ్ళు కడిగి ఆ నీళ్ళు నెత్తి మీద జల్లుకొని ఇంట్లోకి ఆహ్వానిస్తామండి. ఇది ఆనవాయితీ. ఇది మా అక్కల ఊర్లో అండి. చాలా చక్కగా పాటలు పాడారండి. ప్రతి ఒక్క భవానీలకి పెట్టిన భిక్ష అండి అది. కొంచెం దూరం నేను తీశాను. అలాగే వచ్చిన భిక్ష అయిపోయిన తర్వాత ప్రతి భవానీకి కూడా పళ్ళుదానం ఇవ్వడం జరిగిందండి. మేము మా దంపతులు ఇద్దరం కలిసి ఇచ్చామండి. మేము కూడా వేరే తెచ్చుకొని ప్రతి ఒక్క భవానీకి ఆకు, చెక్క, పళ్ళుదానం ఇచ్చామండి. ఆ దేవి తల్లి చల్లని చూపు మా మీద ఎల్ల ఉండాలని, సుఖ సంతోషాలు, అష్టారోగ్యాలతో ఉండాలనేసి దీవిస్తున్నారండి ఆ భవానీ మాల వేసినోళ్ళందరూ కూడాను. చాలా సంతోషంగా, చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. నేను ఇప్పటి వరకు కూడా ఒకసారి కూడా మాల వేయలేదు. మీరు ఎవరైనా ఎన్నిసార్లు మాల వేశారో కామెంట్ చేయండి. ఆ తల్లి అనుగ్రహిస్తే వేయాలని అనుకుంటున్నాను. అది ఎప్పుడు తీరుతుందని చూడాలి. జై దుర్గా భవానీ, జై జై దుర్గా భవానీ. చాలా సంతోషంగా, చాలా హ్యాపీగా ఉందండి ఈరోజు ఆశీర్వాదం తీసుకున్నందుకు. జై దుర్గా భవానీ. అలాగే వంటలు కూడా చాలా చక్కగా వండారు. మనం ఉల్లిపాయ అయిపోతే బాగోదు కానీ ఉల్లిపాయ లేకుండా చాలా చక్కగా వండారండి. భవానీలకు అలాగే వండుతారు కానండి. చూడండి ఐటమ్స్ ఎలా ఉన్నాయో. జై దుర్గా భవానీ.